ఎస్ఐఆర్లో మీ పేరు నమోదైందా లేదా సెకండ్లలోనే మీ మొబైల్లో చెక్ చేసుకోండి. ప్రస్తుతం ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది ఓటర్లు తమ వివరాలను విజయవంతంగా నమోదు చేసుకున్నారు. అయితే కొందరికి తమ వివరాలు నమోదయ్యాయా లేదా అని సందేహం ఉంది. అలాంటి వారు మొబైల్లోనే సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఒక్క మెసేజ్ చేస్తే చాలు, సెకండ్లలోనే అప్లోడ్ అయ్యాయా లేదా అనేది తెలిసిపోతుంది. దీనికోసం ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. కేవలం మీ మొబైల్ నుంచి ఒక్క మెసేజ్తో తెలుసుకునే అవకాశం ఉంది. దీనికోసం మీరు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సులభమైన దశలను అనుసరించడం ద్వారా మొబైల్ ఫోన్ని ఉపయోగించి మీరున్న చోటి నుంచే సౌకర్యవంతంగా మీ ఫామ్ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. మొదట ఎస్ఎంఎస్తో ఎలా తెలుసుకోవాలి? మీ మొబైల్ నుంచి 1950 నంబర్కి మెసేజ్ చేయండి. ముందుగా మీ మొబైల్లో ఈసీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎపిక్ నంబర్ అంటే మీ ఓటర్ ఐడి నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ని ఎంటర్ చేయండి. ఉదాహరణకి ఎపిక్ నంబర్ WPK 1234567 అనుకుందాం. సో మీరు ఏమని టైప్ చేయాలంటే ఈసీఐ స్పేస్ WPK 1234567 అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపండి. కాసేపటికే ఈసీ నుంచి మీకు రిప్లై వస్తుంది. ఇలా మీ మొబైల్ నంబర్కి మీ పేరు, సీరియల్ నంబర్, నియోజకవర్గం పేరు వంటి వివరాలు వచ్చినట్టయితే మీరు ఎస్ఐఆర్లో ఉన్నట్టే, మీ ఎస్ఐఆర్ సక్సెస్ అయినట్టే. అయితే ఒకవేళ ప్రాసెస్లో ఉంటే మీరు మీ వివరాలు సబ్మిట్ చేశారని, త్వరలోనే నమోదు పూర్తవుతుందని రిప్లై వస్తుంది. అయితే ఎస్ఎంఎస్ రాకపోవడం కారణంగా నమోదు కాలేదని ఖచ్చితమైన ఆధారం కాదు అని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఎపిక్ నంబర్లో ఎలాంటి తప్పు లేకుండా టైప్ చేయమని, మెసేజ్ పంపిన తర్వాత కాసేపు వేచి ఉండాలని కూడా ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. అయితే కొన్నిసార్లు నెట్వర్క్ సమస్యల కారణంగా కూడా ఆలస్యంగా సమాధానం రావచ్చని, ఏవైనా సందేహాలుంటే మీ ఏరియా బిఎల్ఓ లేదంటే ఎన్నికల అధికారులను సంప్రదించొచ్చని చెప్తున్నారు. ఇక వెబ్సైట్ ద్వారా కూడా వివరాలు నమోదయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. ముందుగా ఎన్నికల సంఘం ఓటర్ పోర్టల్ voters.eci.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఇక్కడ హోమ్ పేజ్లో కనిపించే ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ దీనిపైన క్లిక్ చేయండి. మీరు ఇంతకుముందు ఈ పోర్టల్ని ఎప్పుడూ ఉపయోగించకపోతే కనుక సైన్అప్ చేయడం ద్వారా కొత్త ఖాతా సృష్టించుకోవచ్చు. దీనికోసం మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, క్యాప్చా నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఖాతా ఉన్నవారైతే తమ నమోదిత మొబైల్ నంబర్, పాస్వర్డ్ లేదా ఓటీపీతో లాగిన్ అవ్వండి. మీరు లాగిన్ అయిన తర్వాత ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ని మళ్ళీ తెరవండి. ఇప్పుడు ఇచ్చిన బాక్స్లో మీ ఓటర్ గుర్తింపు సంఖ్యని నమోదు చేసి సెర్చ్ చేయండి. దీని తర్వాత మీ ఎస్ఐఆర్ ఫామ్ స్థితి స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్టేటస్లో ఏం కనిపిస్తుంది? మీ ఫామ్ బిఎల్ఓ ద్వారా విజయవంతంగా సమర్పించినట్టయితే కనుక మీ స్క్రీన్ మీద మీ ఫామ్ అనుసంధానించిన మొబైల్ నంబర్తో సమర్పించబడింది అని ఒక సందేశం కనిపిస్తుంది. దాని అర్థం మీ దరఖాస్తు ఎన్నికల సంఘం రికార్డులలో నమోదు చేశారు అని. వివరాలు కనుక రాకపోతే మీ బిఎల్ఓని సంప్రదించాలి. మీరు ఏదైనా సమాచారం కోసం బిఎల్ఓతో మాట్లాడవలసి వస్తే అదే ఓటర్ పోర్టల్కి వెళ్ళి బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోండి అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత వెతకడానికి మీ ఓటర్ ఐడి నంబర్, క్యాప్చా నమోదు చేయండి. అప్పుడు బిఎల్ఓ పేరు, మొబైల్ నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. దీని ద్వారా మీరు వారిని నేరుగా సంప్రదించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.